అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, బ్రహ్మశ్రీ శ్రీనివాసులు అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. నరసింహార్పణ. గురుగారు, భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు చాలా స్వేచ్ఛగా బతుకుతూ ఉంటాయి. ఎవరు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టవు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో హిందువులు వెళ్ళిపోవాలి, కొన్ని దేశాల్లో కూడా హిందువులందరూ వెళ్ళిపోండి అని చెప్పి తరిమి కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ప్రభుత్వం నుంచి కూడా వేరే కులాలు మతాలు కానీ భారతదేశంలో ఉండకూడదు అని ఎప్పుడూ కూడా ఏ రూల్స్ పెట్టలేదు. కానీ రీసెంట్గా మన కేరళలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్, బెంగాల్లో ముస్లిమ్స్ బాగా ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది. వీళ్ళు మెజారిటీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు హిందువులు మైనారిటీ కింద వస్తారు. హిందువులు వెంటనే ఖాళీ చేసేయాలి, లేదంటే కాశ్మీర్ పండితుల మీద ఏ విధంగా అయితే దాడులు చేశామో అలాగే హిందువుల మీద దాడులు చేస్తామని ఓపెన్గా బ్యానర్లు కట్టి చిన్న హెచ్చరికలాగా ఇస్తున్నారు. మరి హిందూ ఆధారిత ఎక్కువగా ఉన్న దేశంలో సో మరి వీళ్ళు వచ్చి హిందువులందరూ వెళ్ళిపోవాలనడం ఏంటి? ఎటుపక్క వెళ్తుంది? మరి త్వరలో ఏమన్నా ఈ మతాల మధ్య భారీగా ఏమన్నా గొడవలు లాంటివి ఆల్రెడీ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రలోభాలు పెడుతూనే ఉంటారు, ఎక్కడో చోట్ల జరుగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున ఏదైనా జరగబోతుందా మరి ఫ్యూచర్లో? మీరేమంటారు? మంది మొత్తం కూడా భారతదేశం హిందూ దేశం, అందులో ఎటువంటి సందేహం లేదు. వాడెవడో వచ్చి బోటు పెట్టంగానే మనం భయపడుతున్నాము అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము హిందువులం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉంటే ఎవడన్నా కొట్టడానికి వస్తే మనం 10 మంది ఉంటే వాడు ఒక 4-5 ఉంటే మనం ధైర్యంగా పోతాం. కానీ ఇప్పుడు వాళ్ళు 10 మంది అయ్యి మనం 4-5 అయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నాము. అయినా కానీ మనం సన్నగిల్లకుండా ఉన్న ప్రదేశాలు కొన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు డైరెక్ట్ బ్యానర్ పెట్టి చేశాడు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు మన భారతదేశంలోదే, ఆ రాష్ట్రం కూడా మన భారతదేశంలోదే. అయినా కానీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తుంది? దాన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు అంటే కొంత భయపడుతున్నాయి. మనం గనక వాళ్ళని గెలికితే వాళ్ళ ఓట్లు పోతాయి, అదొకటి. ఓట్లు పోతే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఒకటి. రెండోది ఏందయ్యా అంటే అమ్ముడుపోతున్నారు. ఈ రాజకీయ నాయకులు చేసినంత కాలం కూడా మన పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. ఒకటి, మరి వాడంతా బ్యానర్ కట్టాడుగా, మనం కూడా కడదాం. నాది హిందూ దేశము, మీరు వెళ్ళిపోండి కడదాం, నష్టమైంది. చేయొద్దు, కడదాం. ప్రతి గ్రామంలో కడదాం మనం. అసలు వాడు ఒక దగ్గరే కట్టి పెద్దగా చేశాడు. ప్రతి గ్రామంలో మన హిందువులే, ప్రతి చోట మనమే, భారతదేశం మొత్తం మనమే. ఓవరాల్గా భారతదేశాన్ని లెక్కేసుకుంటే మంది ఎక్కువ ఉంటుంది, వాడు ఓవరాల్గా వాడిని లెక్కేస్తే తక్కువ ఉంటుంది. సో కడదాం. ఇప్పుడు పోలీసులు అడ్డం చెప్తారు, పోలీసుల్లో హిందువులు లేరా? కదా, వాళ్ళు సపోర్ట్ ఇవ్వమనండి వాళ్ళని కూడా. ఇంకా చెప్పాలి అంటే ఈ ముస్లిమ్స్ దారుణంగా, నేను వీడియో కూడా చూశాను, మిలిటరీ వాళ్ళని కొడుతుంటే వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి, అయినా కానీ ముస్లిమ్స్ కొడుతు. ఒక్కసారి వాడు కొట్టేది ఏంది, నాకు కొట్టిన ఒక్కసారి గన్తోటి ఒక్కసారి కాల్చండి, ఒక్కరిని ఇద్దరిని చంపండి, భయం రాదా? మరి ఆ పవర్ మిలిటరీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ పవర్ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మామూలు వాడిని హింసించేవాడివి అట్లా డైరెక్ట్ బ్యానర్ పెట్టి చేస్తున్న వాడిని ఎందుకు హింసించావు? వర్క్స్ బోర్డు అని పెట్టాడు. ఆ బోర్డు ఏంది అసలు? ఆ బోర్డు వల్ల ఎవరికి ఏదైనా ఉపయోగం ఉందా? ముస్లిమ్స్కి కూడా ఉపయోగం ఉందా? బాగా చెప్పమనండి. ఇప్పుడు మనది టీటీడీ బోర్డు ఉంది. టీటీడీ బోర్డు వల్ల ఎంతోమందికి అన్నదానం జరుగుతుంది. ఎన్నో దేవాలయాలు కట్టి ఆ దేవాలయాల అర్చకులు అయితే, పరిచారకులు అయితే, అక్కడ షాపులు అమ్ముకునే వాళ్ళు ఎంతమంది లాభపడుతున్నారు? బోర్డులో ఫండింగ్ ఎటు వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. మరి మన బోర్డులో బాజాప్తగా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి రోజుకు 1 కోటి రూపాయలు వచ్చింది అనుకుందాం, అంటే ఎక్కువ వస్తుంది అందాజు లెక్కలు. 1 కోటి రూపాయలు వచ్చింది. ప్రతి రూపాయి కూడా తలనీలాలకి ఇంత వచ్చింది, చెప్పుల స్టాండ్కి ఇంత వచ్చింది, కొబ్బరికాయలకి ఇంత, ప్రతిదీ లెక్క ఉంది మన దగ్గర, ఏ రోజుకి ఆ రోజు. మరి ఆ వక్స్ బోర్డుకి వచ్చిన డబ్బు ఏమవుతుంది లెక్క చెప్పమనండి. మన దేవాలయాలకి ఎంత ఇచ్చారు తిరుపతి వాళ్ళు? ఎన్ని యూనివర్సిటీలు కట్టారు? ఎన్ని విశ్వవిద్యాలయాలకి ఫండ్స్ ఇస్తున్నారు? ఇప్పటికీ ఇవ్వమంటే వాళ్ళు ఎందుకు రెడీగా ఉన్నారు కదా? మరి వీళ్ళు ఎందుకు రెడీగా ఉండరు? ఏం చేస్తున్నాం? ముస్లిమ్స్కే ఉపయోగపడ్డదా? వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది అంటే వాళ్ళకు నెల వస్తుంది, ఒక నెలలో మొత్తం కొద్దిగా నిష్టగా ఉంటారు. ఆ సాయంత్రం పూట బీదలకి ఏదో ఫోటోల కోసం వాటి కోసం వస్త్రదానాలు అన్నదానాలు చేస్తారే తప్ప ఇంకా దేనికి లేదు. అది కూడా ఫోటోల కోసం. కానీ మనం అట్లాగా నిస్వార్థంగా వారికి ఇచ్చేస్తున్నాం.
మరి ఇటువంటివన్నీ హిందువులు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని మనం ఎన్నోసార్లు మారుద్దాం. అంబేద్కర్ గారు మంచి ఉద్దేశంతో ఆయన మేధాశక్తి మొత్తం, ఆయన శక్తి మొత్తం భార్యా పిల్లల్ని కాసేపు పక్కకు పెట్టి కూడా సమాజం కోసం పాటుపడ్డాడు మహనీయుడు. అంత మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని ఒక 100 సార్లు మార్చుంటారు ఇప్పటికి నాకు తెలిసి. రిజర్వేషన్లు తీసేస్తే భారతదేశం బాగుపడుద్ది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మరి నిజంగా రిజర్వేషన్ తొలగించేంత ఉందంటారా? అంటే ఓట్ బ్యాంక్ కోసం ఆలోచిస్తారు. అక్కడ రాజ్యాంగంలో మనకు రాసింది 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్, తర్వాత అవసరం లేదని రాశారు. దాన్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన రాసి 10 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఎన్ని సంవత్సరాలు దాన్ని పొడిగించుకుంటూ వచ్చారు? రాజ్యాంగంలో ఎన్ని మార్పులు చేశారు ప్రభుత్వం? మరి మనం కూడా చేద్దాం. ఇది హిందూ దేశము, ముస్లిమ్స్ అణిగిమణిగి ఉండండి, రాజ్యాంగంలో పెట్టండి. మరి అలాంటి పెద్ద నిర్ణయాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకోగలరంటారు? తీసుకోగలవు కానీ తీసుకోవట్లేదు. ప్రతివాడు ఇది హిందూ దేశము, హిందువులే ఉండాలి, మీరు వెళ్ళిపోండి, లేకపోతే ఉంటే అణిగిమణిగి ఉండండి, చెప్పు చేతల్లో ఉండండి, మీరు ఎక్కువగా ఓవర్ చేయొద్దు అన్నట్టుగా రాజ్యాంగంలో రాయండి. దాన్ని బిల్ పాస్ చేయండి. ఎందుకంటే ఎన్నో చేశాం కదా, మరి ఎన్నో మార్పులు. మహానుభావుడు రాసింది, అంబేద్కర్ గారు రాసింది, విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం కానీ ఆయన రాజ్యాంగాన్ని పూజించట్లేక మనం మార్పులు చేసి దాన్ని భ్రష్టు పట్టాం కదా. ఇది కూడా పెడదాం. హిందూ దేశం హిందువులే ఉండాలి, పెడదాం, బిల్ పాస్ చేద్దాం. ఎన్ని చేయట్లేదు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఎన్ని చేశాడు? మోడీ గారు వచ్చింది, మరి మన అయోధ్య మనకు వచ్చింది. నిన్ననే బాబ్రీ మసీదు కూల్చివేతది వారోత్సవాలు కూడా చేసుకుంటే బందోబస్తు సెట్ చేశారు. చేద్దాం బందోబస్తు. అయోధ్య మనకు రావడం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితేనో మొన్న వస్తే దాన్ని మళ్ళీ పోలీసు బందోబస్తు ఎంత ఉంది ఆ కట్టుబడి అయ్యి ఈరోజు ఓపెనింగ్ అయ్యి ప్రజలు పోతున్నంత వరకు కూడా, భక్తులు పోతున్నంత వరకు కూడా ఎంత పకడ్బందీగా ఉంది. ప్రవేశపెడదాం, వాళ్ళకి ఇచ్చాం, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఈ గోళలు అంటే, అలాగే తిరుపతి కొండ కింద వేరే మతస్థులకి బిజినెస్లు పెట్టుకోవడానికి పర్మిషన్స్ గ్రాంట్ చేశారు. దాని గురించి కూడా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ ఇష్యూ ఏంటండి? అసలు తిరుమల తిరుపతి రెండు ఒకటే. తిరుమల తిరుపతి దేవస్థానం అంటాం కానీ తిరుమల దేవస్థానం తిరుపతి దేవస్థానం విడిగా అనం కదా. పైన స్వామి ఉన్నాడు, కింద అమ్ముంది. అంటే పైన మందే, కింద మందే. ఆయన కిందికి వస్తున్నాడు అమ్మవారి కోసం. అంటే కింద పైన కొండలు ఎక్కి దిగుతున్నాడు కదా. అంటే మనదనేగా ఆయన తిరిగేది, లేకపోతే పైన కొండ మీద ఎదురుకపోయినాడా? కింద అమ్మవారు ఉంది, అమ్మవారు మనదే. మరి అంటే తిరుమల తిరుపతి మొత్తం కూడా పవిత్రమైంది అనే కదా అర్థం. నీకు చెప్పులు వేసుకొని కొండెక్కాలి అంటే కిందనే చెప్పులు తీసేసి ఎక్కుతాం, చెప్పులు వేసుకొని ఎక్కనియం. అంటే కింద నుంచే నువ్వు పవిత్ర భావాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి వ్యాపారాలకు వాళ్ళకేంటి అధికారం? అసలు వాళ్ళకి ఎక్కడిది? తిరుమల తిరుపతిలో కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడాను ఇతర మతస్థులకు ఏ అవకాశాలు, ఏ దేవాలయాలు కానీ, వాళ్ళ సంబంధించి చర్చి కానీ మసీదు కానీ కట్టుకోవద్దని రూల్ ఉంది. దాన్ని ఎందుకు అమలుపరచట్లే అక్కడ? అసలు వ్యాపారస్తులు కూడా అక్కడ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య. ఎందుకు? ఇవన్నీ ఏంటంటే అమ్ముడుపోతున్నాం మనం. అక్కడ వాడికి ఇస్తే వాడు ఇంత డబ్బులు ఇస్తున్నాడు, చేస్తున్నాడు. లోకల్ వాళ్ళు అమ్ముడుపోతున్నారు. తద్వారా ఏమవుతుంది అంటే వాడు ఆ క్షణానికి వాడు సుఖపడుతున్నాడు కానీ వాడి కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు హిందువులే, తర్వాత వాళ్ళు కష్టపడతారేమో అనే ఆలోచన రావట్లేదు. ఇప్పుడు మన హిందువులు ఆలోచించాల్సింది ఒకటే, అసలు కంటే వడ్డీ ముద్దు, వడ్డీ కంటే చక్రవడ్డీ ముద్దు అని పెద్దవాళ్ళు చెప్తారు. అసలు బిడ్డల కంటే మనవళ్ళు ముద్దు, మనవళ్ళ కంటే మునిమనవళ్ళు ముద్దు, మునిమనవళ్ళ కంటే వాళ్ళ కొడుకులు ముద్దు మనకి కదా. వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇవన్నీ ముద్దులు అని చెప్తాం. ఇట్లా లెక్కేసుకుంటే మన పిల్లలు మనకు ముద్దు, వాళ్ళకంటే మనవాళ్ళు ముద్దు కదా. మరి తర్వాత తరం వాళ్ళ ముద్దు మనం ఎక్కడ కాపాడుతున్నాం? తర్వాత హిందువులు వాళ్ళు ఏం చేస్తారు? ముస్లిమ్స్ అందరూ మన హిందువుల్ని ఆగం చేస్తారు. ఇప్పటికే సగం పైనే చేశారు. మరి ఈ ముద్దుని కాపాడుకునే బాధ్యత మనకు ఉందిగా, ప్రతి హిందువుకి ఉంది కదా. దాని మీద ఎందుకు ఆలోచించట్లేదు? చిన్న చిన్న విషయాలు హిందువులు, చిన్న చిన్న విషయాల్ని మనం ఫోకస్ పెట్టక, చెయ్యక, దాన్ని అమల్లో ఉంచక ఆగం పట్టిస్తున్నాము కూడా. కాబట్టి అటువంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవడం తప్పు. ఒకవేళ ఎన్నుకున్నా అట్లా చేస్తున్నాడు అంటే బాజాప్తుగా అది హిందువులందరూ కలిసి వాడిని దింపే అధికారం కూడా మనకుంది. నువ్వు వద్దురా బాబు, నువ్వు మధ్యలో దిగిపో, మళ్ళీ మేము వేరే వాడిని ఎన్నుకుంటామని గట్టిగా మాట్లాడితే వాడు దిగాలి. అది రాజ్యాంగంలో కూడా ఉంది. దాన్ని మనం అమలు
తెలిసినా అమలు మనం పడతట్లేదు, గవర్నమెంట్ పడతట్లేదు, దాన్ని తెలియకుండా పోతున్నాయి. అసలు కొన్ని రిజర్వేషన్స్ ఇవ్వడము చేయడము ఇవన్నీ కూడా మన గోతిని మనం పడుతున్నాము, దాన్ని మనం ఆలోచించట్లేదు. కాబట్టి ప్రతి హిందువు కూడాను బోర్డులు పెట్టుకున్నాం, ఇది సనాతన ధర్మమైన ఊరు, సనాతన ధర్మమైన ప్రదేశము, కాబట్టి ఇక్కడికి అన్యమతస్తులు లేరు, ఉన్న ఊరవతలు ఉండండి, మా వైపు రావద్దు అని వాళ్ళు ఉన్న ఇల్లు కూడా మనం ఆక్రమిద్దాం, నష్టం ఏం లేదు, వాళ్ళని ఊరవతల వాళ్ళని పడేద్దాం. చాలా మంచి సూచనలు అయితే చేశారు. మొత్తానికి ఓట్ బ్యాంక్ కోసం రాజకీయ నాయకులు ఫర్దర్గా ఇలాంటి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టకుండా ఉండాలని కోరుకుందాం. హోప్ఫుల్లీ అందరూ కలిసి భారతదేశం కోసం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. గురుగారు ధన్యవాదాలండి.